వాళ్ళు హ్మ్. మాట్లాడారు. హ్మ్. సరే ఒక సరదా అంశంతో నేను మొదలు పెడతాను. హుహు. సీరియస్‌గా ఎట్లాగో సబ్జెక్ట్ మీద డిస్కస్ అవును. చేద్దాం. మొన్ననే 'హరిహర వీరమల్లు' సినిమా రిలీజ్ అయింది. పండగ చేసుకున్నారు. జనసేనకు సంబంధించినటువంటి కార్యకర్తలు, అదే విధంగా పవన్ కళ్యాణ్ అభిమానులు గూడా. అదిగో సూపర్ హిట్ బాగా సక్సెస్ అయింది అని వాళ్ళు కూడా పోస్టర్‌లు పెట్టుకున్నారు. పాపం వారం రోజుల తర్వాత సినిమా పోయిందో లేతే ఏదో ఇబ్బందులొచ్చాయి. సినిమాలు ఆడటం, ఆడకపోవడం సహజం. అందుకని నేను కంగారు పడాల్సిన అవసరం ఏం లేదులే. రేపు 'ఓజీ' ఆడొచ్చేమో. అందుకని దాసరి కిరణ్ గారేమి ఆందోళన చెందాల్సినటువంటి అవసరం లేదు. అలాగనే అవును సార్. సినిమాల్లో మనిద్దరం వెళ్దాం ఎలాగైతే సార్ ఓజీకి. సూపర్ హిట్ టికెట్లు పంపిస్తా. అది ఇది అని యేసుకున్నారు. ఇప్పుడు ప్రభుత్వం వైపు విజయవాడలో నుంచి కూడా చూద్దాం సార్. సూపర్ 6, సూపర్ హిట్ అని వీళ్ళు కూడా సవాలు పెట్టుకోవచ్చు. ఎవరి టికెట్లు అభ్యంతరం ఏం పంపిస్తా లేదు. సార్ ఓజీ. అయితే ఇక్కడ ఒక అంశం ఏంటంటే బ్రహ్మనాయుడు గారు, హ్మ్. తెలుగుదేశము, జనసేన, బీజేపీ కూటమి. యెస్, మా ప్రభుత్వం బాగుంది. మేము అద్భుతంగా పనిచేస్తున్నాం అని వాళ్ళ ప్రభుత్వం కాబట్టి వాళ్ళు చెప్పుకుంటారు. వాళ్ళు సూపర్ 6లో వైసీపీ వాళ్ళు చెప్పినట్టుగా వైసీపీ వాళ్ళు ఏం చెప్తారు? అసలు మీరు ఏమి ఇంప్లిమెంట్ చేయలేదు. ఇంప్లిమెంట్ చేసే వాటిలో కూడా లోపాలు ఉన్నాయి అని వాళ్ళు అసలు పూర్తిగా ఇది సున్నా అన్నట్టు వీళ్ళు చెప్తారు. ఈ రెండు కాకుండా ప్రజల కోణంలో ఏంటి అనేటువంటిది ఇది చాలా కీలకమైనటువంటి అంశం. ఇప్పుడు ఈ సూపర్ 6, సూపర్ హిట్ అని వీళ్ళు పెద్ద డంకా బజాయించి లక్షల మందితో అనంతపురంలో సభ పెట్టినా పెట్టకపోయినా ఈ సూపర్ 6లో ఇంప్లిమెంట్ అయ్యే 4 ఏవైతే ఉన్నాయో ఇవన్నీ ప్రజలకు వస్తున్నాయిగా. ఇప్పుడు ఆ 4 అయితే ఇంప్లిమెంట్ చేసే ప్రజలకు వస్తున్నాయి. వాళ్ళు లబ్ధిదారులు కాబట్టి వాళ్ళు ఎలాగో ప్రభుత్వం మాకు బాగానే చేస్తుందని ఖచ్చితంగా అనుకుంటారు. కానీ అలాగా సభ పెట్టుకొని ఒక 15 నెలల తర్వాత ఏదో ఒక సక్సెస్ చూపించుకోవాలనేటువంటి ప్రయత్నం చేయటాన్ని అస్సలు తప్పుపట్టలేము. అయితే మిగతా 2 కీలకమైనటువంటి అంశాలకు సంబంధించి మీరు ప్రస్తావన చేశారు. లేకపోతే వైసీపీ వాళ్ళు అడగొచ్చు, లేకపోతే ఎవరైనా అడగొచ్చండి దీన్ని. అవును. ఎప్పుడు ఇస్తారు వీటిని అనేటువంటి దాని మీద 15 నెలలైంది. ఇంకొక 15 నెలలకు ఇస్తారా? లేకపోతే అసలు ఇస్తారా ఇవ్వరా అనేటువంటి దాని మీద ఏవైనా సరే ఆ సభలో క్లారిటీ ఇచ్చారా? పోనీ 4 అమలు చేశారు. బానే ఉన్నాయి. ఆ 4గిట్లో కూడా ఒక తల్లి దీవెన, తల్లికి వందనము, అదే విధంగా ఆనదాత సుఖీభావ్. ఈ 2 ఇది కంటిన్యూస్ ప్రాసెస్. ఈ కంటిన్యూస్ గా ఉండాలి. కానీ మొదటి సంవత్సరంలో ఒక సంవత్సరం అంటే ఆల్రెడీ వైసీపీ టైంలో ఇప్పుడు వాళ్ళ అమ్మఒడి అని డబ్బులు ఇస్తే అప్పుడు కార్పొరేట్ స్కూల్లో పిల్లల్ని చేర్పించుకున్న వాళ్ళు మీరు చెప్పిన ప్రకారంగా కంటిన్యూస్ ప్రాసెస్ ప్రకారం రావాలిగా. మరి ఒక సంవత్సరం రాలేదంటే ఎన్ని డ్రాప్ అవుట్స్ ఉండొచ్చు, దానివల్ల ఇబ్బందులు పడి ఉండొచ్చు. మీరు ఒక సంవత్సరం అయితే ఎగ్గొట్టారు. అదే విధంగా రైతులకు సంబంధించి అన్నదాత సుఖీభావ్ 7,000 ఒక ఖరీఫ్, రబీ సీజన్ 2 సీజన్లు మిస్ అయినట్టు ఇప్పుడు ఇచ్చారు. ఇప్పుడు మొదలు పెట్టారు. మంచిదే. కనీసం ఇప్పుడు కన్నా వస్తనే అని సంతోషపడదాం. దాని గురించి ఎవరికేం అభ్యంతరం లేదు. ఉన్నట్టు ఇప్పుడు అలాగని వీళ్ళు వెంటనే అంటారు వైసీపీ వాళ్ళు నవరత్నాలు డే 1 నుంచి ఇచ్చారా అని. అంటే నవరత్నాలు కొన్ని కంటిన్యూస్ గా ఉన్నటువంటి వాటిని డే 1 నుంచే ఇవ్వాలండి. అది వాళ్ళు మొదలు పెట్టారా వీళ్ళు మొదలు పెట్టారు ఈ పాయింట్ కాదు. కొన్ని కంటిన్యూస్ గా పేర్లు మార్చుకోండి, ఎలాగ మార్చుకుంటారు కదా. అయితే ఇక్కడ మిగిలిన 2 ఏదైతే ఉన్నాయో ఇవి చాలా కీలకమైనటువంటి ఒక్కొక్కళ్ళకి 18 ఏళ్ళు నుండి 60 ఏళ్ళు వచ్చే వరకు కూడా నెలకి 1500 చొప్పున 18,000 ఇస్తాం సంవత్సరానికి. మేము 5 ఏళ్ళలో మీకు 90,000 ఇస్తామని చెప్పారు. ఒక ఏడాది పోయింది. ఇప్పుడు దీనికి ఏమంటున్నారు? ఇప్పుడు నరసింహ ప్రసాద్ గారు ఏం చెప్తారు? ఇస్తామండి, ఇప్పుడు ఇవన్నీ ఇస్తున్నాం కదా అంటే ఇస్తారని ఎదురు చూస్తారు ప్రజలు. దాంట్లో సందేహం లేదు. ఇక్కడ భయము, ఆందోళన ఎందుకు వస్తున్నాయి అనంటే మీరు ఆ సభలో అయితే ఇది కనీసంగా మేము సూచనప్రాయంగా మేము ఇంప్లిమెంట్ చేస్తాం పలానా టైమో లేకపోతే ఇంకో టైమో లేకపోతే ఇప్పుడు ఇబ్బందులు ఉన్నాయో వచ్చే సంవత్సరం ఇస్తాం ఏది చెప్పలా ఈ రెడ్డికి సంబంధించినటువంటి విషయాలు. కానీ ఇంకొక వైపు ఏం చెప్తున్నారు? అచ్చెన్నాయుడు ఏది రాష్ట్ర మంత్రిగా ఉన్న అచ్చెన్నాయుడు బహిరంగ సభలో ఏకాఏకిని ఏం మాట్లాడాడు? ఈ విధంగా నెలకు 1500 ఆడవాళ్ళందరికి ఇవ్వాలి అని అంటే ఈ రాష్ట్రాన్ని అమ్మేయాలి అని చెప్పాడు. అమ్మితే తప్ప మనం ఇయ్యలేమని చెప్పాడు. అంటే మీరు ఆ రోజున హామీ ఇచ్చేటప్పుడు తెలీదా ఈ రాష్ట్రాన్ని అమ్మితే ఇద్దాం అనుకుంటున్నారా? లేకపోతే ఏముందలే ఒక హామీ ఇచ్చేసి మనము ఎన్నికలు అయిపోయిన తర్వాత గెలిచిన తర్వాత వదిలేద్దాంలే అని అనుకున్నారా? ఎందుకంటే ఇచ్చిన హామీ ఎవరు? పవన్ కళ్యాణ్ ఇస్తే సపోజు పవన్ కళ్యాణ్ కొత్తోడు, ఆయన ముఖ్యమంత్రి కాదు ఇప్పుడు వరకు. సపోజ్ ఇంకా వాళ్ళు ఏమన్నా రేపు పొద్దున తెలుసుకునే దానికి అవకాశం ఉండొచ్చు. చంద్రబాబు నాయుడు ఆల్రెడీ 3 సార్లు ముఖ్యమంత్రి, ఇప్పుడు 4వ ముఖ్యమంత్రి అవటానికి కదా మన సూపర్ 6 హామీ ఇచ్చింది. మీరు ఆడవాళ్ళకి 1500 ఇస్తా అన్నటువంటి దాన్ని రాష్ట్రం అమ్మితే ఇస్తారా, తాకట్టు పెడితే ఇస్తారా, ఎలా ఇస్తారు, ఏంటి సంపద సృష్టించిస్తామని కదా చంద్రబాబు నాయుడు చెప్పింది. మరి చంద్రబాబు నాయుడు చెప్పినప్పుడు మరి ఆ రోజు తెలియదా
ఇప్పటికే క్లారిటీ లేదు దాని మీద. క్లారిటీ ఇవ్వండి, రేపు పొద్దున ఇవ్వండి. ఇప్పుడు రేపు దివాళీ పండుగ నుంచి మొదలు పెట్టాలనే ఆలోచనలో ప్రభుత్వం ఉందనేది మనకున్న సమాచారం. కృష్ణాయన గారు, ఆ సమాచారం అండి, మీకు నాకు సమాచారం ఉందండి. నరసింహప్రసాద్ గారు కూడా మన డిబేట్ లో చెప్తారు అని అనుకుందాం. నరసింహప్రసాద్ గారు మీరు చెబుతారు కానిలే, మీకు ఎలాగో కావాల్సిన సమయం ఇస్తారు, ఏమి ఇబ్బంది లేదు. ఇక్కడ ఇది నిన్న సభలోనే చెప్పుంటే మీరు నేను అడగటానికి, ప్రశ్న అడగటానికి అవకాశం లేదు కదా. ప్రజల్లో మహిళలు ఇప్పుడు 5.5 కోట్ల మంది ప్రజల్లో 2 కోట్ల మంది పైగా మహిళలే ఉంటారుగా, ఈ ఏజ్ ఉన్నటువంటి వాళ్ళు. వాళ్ళందరూ ఆనందపడతారు కదా. మీరు నిన్న ప్రకటన చేశారు కదా, ఆటోలకు సంబంధించినటువంటి వాళ్ళందరికీ మేము 15,000 చొప్పున ఇచ్చేస్తాము, ఇబ్బంది ఉంది ఇప్పుడు స్త్రీ శక్తి ఉచిత బస్సు వల్ల అనేటువంటి దాని మీద. మరి అలాంటి ప్రకటనే మీరేం ఆందోళన చెందొద్దు, ఇస్తాం, దానికోసం ప్రయత్నం చేస్తున్నాం అని చెప్పుండొచ్చు కదా. చెప్తే మీకు ఈ ఆందోళన ఉండేది కాదుగా. మీరు అలాంటిది ఇంప్లిమెంట్ చేయండి. అది రెండో అంశం ఏంటంటే, అలాగని ఇప్పుడు ఇంప్లిమెంట్ చేయలేదు కాబట్టి ఈ ప్రభుత్వం ఫెయిల్ అయింది అనేటువంటి ధోరణి ప్రజల్లో కూడా లేదు. ప్రజలు మీరు ఆలోచించండి, కంపారిజన్ అనేటువంటిది ప్రజలు ఎప్పుడూ కూడా ఆల్రెడీ ప్రభుత్వం ఏ దశలో వెళ్తుంది, ఏ విధంగా వెళ్తుంది, మనకు మేలు జరిగేటువంటి అవకాశం ఉందా అనేటువంటి ధోరణిలోనే కూటమి ప్రభుత్వం మీద సానుకూల దృక్పథంతోనే ప్రజలు ఉన్నారు. ఈ ప్రభుత్వం మాకు ఇచ్చిన హామీల్ని అమలు చేయకుండా తొంగలో దొక్కేటువంటి విధంగా వ్యవహరిస్తుంది అనేటువంటి ధోరణి ప్రజల్లో లేదు ఇంతవరకు. అయితే మాత్రం గ్యారంటీ. రెండో అంశం ఏంటంటే, కంపారిజన్ చేసుకునేటువంటి వాళ్ళకి ఇంకొక విషయాన్ని చెప్తాను. వైసీపీ ప్రభుత్వ హయాంలో, ఇప్పుడు తెలుగుదేశం జనసేన కూటమి ప్రభుత్వ హయాంలో ఇలా ఉంది అని దయచేసి ఎవరు కంపారిజన్ చెయ్యొద్దు. ఎందుకు అనంటే, మీరు గమనించండి, ఈ మాట ఎందుకు చెప్తున్నానంటే, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఉన్నప్పుడు కూడా నవరత్నాలు వాళ్ళు సక్సెస్ఫుల్ గా ఇంప్లిమెంట్ చేశారండి. నవరత్నాలు సక్సెస్ఫుల్ గా ఇంప్లిమెంట్ చేశారు కాబట్టి జగన్మోహన్ రెడ్డి చివరిలో సిద్ధం సభలో ఏం చెప్పాడు, నేను బటన్ నొక్కుతున్నాను, కోట్ల డబ్బులు వేసేస్తున్నాను, జనం కూడా ఈవీఎం బటన్ నొక్కుతారు, మాకు ఓట్లు వేసేస్తారు, 175కి 175 వస్తాయి అని చాలా సంతోషపడి అంత ప్రకటన చేసుకున్నాడు. కానీ ఎందుకు 11 వచ్చినాయి 151కి? అంటే కేవలం సంక్షేమ పథకాలు బటన్ నొక్కటాలో జనానికి డబ్బులు వేయటమో ఇదొక్కటే కాదు. పరిపాలన అంటే డెవలప్మెంట్ ఆస్పెక్ట్ ఉంది, అదే విధంగా ప్రజాస్వామ్యతంగా పరిపాలించాలి, అదే విధంగా ఇతర సమస్యలు ఏవైతే ఉన్నాయో అన్ని వర్గాలు సమస్యలను ఎదుర్కొన్నాయి వైసీపీ ప్రభుత్వంలో. మరి ఇప్పుడు కూడా మీ సూపర్ 6 సూపర్ హిట్ అయినా సరే మీ ప్రభుత్వానికి 100కు 100% మార్కులు రావు, 35 మార్కులు కూడా రావు, పాస్ అయ్యే మార్కులు. ఇంకా చాలా చేయాల్సినటువంటి ఉన్నాయి. ఇది సూపర్ 6 లోనే కీలకమైనటువంటిది. యువతకు సంబంధించినటువంటి విషయంలో మీకు 20 లక్షల ఉద్యోగ ఉపాధి అవకాశాలు మీకు కల్పిస్తాం. ఏం చెప్తున్నారు? అదే నరసింహప్రసాద్ గారు ఏం చెబుతున్నారు, మేము 4 బస్సులకు జరిపాను ప్రైవేటు వాళ్ళ